వాక్య ధ్యానం కొరకు 55వ కీర్తన 22వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. నిశ్చయంగా విను నీ మాటల చేత మా ఆత్మకు నిరంతర మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవ జీవితం పలు విషయాలలో అది ఎంతో భారముగా, ఇబ్బందిగా, అంత మాత్రమే కాక ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు జీవించే జీవితం కూడా కొన్ని విషయాలలో భారంగా అనిపిస్తుంది. అయితే ఈ భారమును మనం మోయవారంగా కాక మన భారమును యెహోవా మీద మనం మోపినట్లయితే ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. భారము అనిపించుటకు కారణాలు అవి ఏవైనప్పటికీ మనము దేవుని మీద మోపుటను నేర్చుకుంటే నిశ్చయంగా ఆయన మనల్ని ఆదుకుంటారు. 68వ కీర్తన 19వ చరణంలో ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే. ఎందుకని మనం మన భారాన్ని ప్రభు మీద మోపాలంటే మనల్ని సృజించినటువంటి దేవుడు నిజముగా మన జీవిత స్థితిగతులన్నిటిని తెలిసినటువంటి వారు ఆయన గనుక ఆయనే మన భారమును భరించుచున్నటువంటి దేవుడై ఉన్నారు. అంత మాత్రమే కాక ఆయన మనలను రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే ఎజ్రా దేవుని ప్రజలైనటువంటి యూదా వారిని బబులోను దేశంలో నుండి వాళ్ళు తిరిగి మరలా యెరూషలేమునకు చేరే విషయం అది చాలా కష్టతరమైనటువంటిదిగా వారి ప్రయాణం కనపడుతూ ఉంది. ఆ సమయంలో అతడు చేసినటువంటి పని ఏంటంటే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండడని అతడు ప్రకటించాడు. కారణం ఏంటంటే మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన పిమ్మట భారభరితమైనటువంటి తమ ప్రయాణాన్ని దేవుని మీద మోపి వారి విశ్వాసంతో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనంలో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి అని చెప్పటను గమనించగలం. నిజమే, తమ ప్రయాణము అది శుభ ప్రయాణం అగునట్లుగా వారు అహావా నది దగ్గర తమ దేవునిపై తమ భారాన్ని మోపి విశ్వాసంతో వారు ప్రార్థన చేసి బయలుదేరగా తమ భారమును మోసినటువంటి దేవుడు వారు చేరాల్సిన గమ్యాన్ని తాము మధ్యలో శత్రువులను ఎదుర్కొన్నప్పటికీ ఆయన వారికి అనుగ్రహించినటువంటి కాపుదలను వారు పొందుటని ఇక్కడ మనం గమనించగలం. మన ముందున్నటువంటి ఈ జీవిత యాత్రలో కూడా మనం అనుభవించేటటువంటి పరిస్థితులు ఏవైనా దేవుని వాక్యం విధానం మనకు సెలవిస్తూ ఉంది, ఆయనపై మనం భారం మోపాలని. ఇంకెందుకు ఆలస్యం? మీ మనసులో చింతించక, కృంగిపోక, అధైర్యపడక మీ ప్రతి భారం ప్రభు మీద మోపి ఆయన అనుగ్రహించే గొప్ప దీవెనలు ప్రతి ఒక్కరూ నెమ్మది, సంతోషం, సమాధానం, దీవెన, ఆశీర్వాదం పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మీ పరిచర్యలో అనేక ఇబ్బందులను, శ్రమలను ఎదుర్కొంటున్న మీ సేవకులను, వారి కుటుంబమును, పరిచర్ని జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయంగా మా దిక్కు నీవేనని తట్టు తిరిగి వారు చేస్తున్న ప్రార్థనలు విని మేలు కలుగు చేయండి. నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందినటువంటి మా ప్రియులు
తమ జీవితం తమకెంత మాత్రం భారం కాక మీపై మోపి మీరు అనుగ్రహించే సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని వారు పొందుదురుగాక. బలహీనలను బాగు చేయని, కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరి అక్కర్లు మీ మహిమలో మీ సమయమందు తీర్చి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు